హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వన్ సండే చికెన్ తెప్పించాను. అందులో 4 లెగ్ పీసులు ఉన్నాయి. ఎప్పుడైనా చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఈరోజు నేను కేఎఫ్సీకి చేద్దాము, పాప కాలేజీ నుండి వచ్చేటప్పటికని చేస్తాను అనమాట. దీంట్లో ఈ 4 ముక్కలకి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మిరియాల పొడి, సోయా సాస్ ఒక 1/2 స్పూన్ వేసి కలిపేసానండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి మంచిగా మ్యాగ్నెట్ అయి ఉంది. దానికి ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. ఒక 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. వేసుకున్నాక సేమ్ చికెన్లో ఏమైతే నేను వేసానో అవే కొంచెం ఈ పిండికి సరిపడా, ఇందాక ముక్కలకి సరిపడా వేసాను కదా, ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే, చాలా కొద్దిగా వేయాలి. అది వేసుకున్నాను. కారం వేస్తున్నానండి. అలాగే కొంచెం మిరియాల పొడి, ఒక పావు స్పూన్ అయితే సోయా వేసుకొని ఇది మంచిగా అన్నీ కలిసేలాగా పిండిలో కలుపుకోవాలన్నమాట. బాగా స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసి ఉంచాను. దీనికి చల్లటి నీళ్ళు కావాలి. ఫ్రిడ్జ్లోను గ్లాస్తో పెట్టాను. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా బాగుంటాయి ఈ విధంగా చేస్తే. ఎప్పుడైనా మీ పిల్లలకి స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది ఒకసారి పిండిలో పెట్టినాక మనం ఈ కూల్ వాటర్లో వేసాక సెకండ్ టైం కూడా పిండిలో డిప్ చేయాలి. ఇలా డిప్ చేసినవి మనం ఆయిల్లో వేయించుకోవాలండి. చాలా చాలా టేస్ట్ బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి ఒకసారి మీ పిల్లలకి పెట్టండి. వావ్ అంటారనమాట. అంత టేస్ట్ ఉన్నాయి, అంత క్రిస్పీగా ఉన్నాయి. నేను తిని చూసి చెప్తున్నాను. చాలా 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 బాగున్నాయి. థ్యాంక్ యూ అండి.